డాక్టర్ గారు ఇప్పుడు ప్రెజెంట్ చెప్పాలంటే క్యాన్సర్‌లో పెద్ద పేగుకి సంబంధించిన క్యాన్సర్ అనేది ఒకటి. అయితే లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? అసలెందుకు వస్తూ ఉంటుందండి ఇది? పెద్ద పేగు క్యాన్సర్ అనేటువంటిది చాలా మందికి అవగాహన ఉండదు. హ్మ్. అందరికీ రొమ్ము క్యాన్సర్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అంటే యెస్. తెలుసు. ప్లస్ ఓరల్ క్యాన్సర్స్ అంటే నోటికొచ్చేటువంటి క్యాన్సర్స్ అంటే తెలుసు. ఎందుకంటే ఇవన్నీ మనకు కనిపించే భాగాల్లో వస్తూ ఉంటాయి. కానీ కడుపులో మనకు చిన్న పేగుతో పాటు పెద్ద పేగు ఉంటుంది. పెద్ద పేగులో స్టార్టింగ్ పార్ట్‌ని కోలాన్ అంటాము. చివరి భాగాన్ని రెక్టమ్ అంటాం. సో, ఇంగ్లీష్‌లో కోలోరెక్టల్ క్యాన్సర్స్ అనేటువంటిది ఇప్పుడు ఇన్సిడెన్స్ అనేది చాలా పెరుగుతోంది. సో, అందరికీ దీని అవగాహన ఉండాలి. ఎటువంటి సింప్టమ్స్ ఉన్నాయని అందరూ తెలుసుకోవాలి. ఓకే. జనరల్‌గా చాలామంది అనుకుంటూ ఉంటారు. నాకు చిన్నప్పటి నుంచి మోషన్ సరిగ్గా పాస్ కాదు. లేదంటే 2, 3 డేస్‌కి ఒకసారి కాన్‌స్టిపేషన్ వస్తుందని. చిన్నప్పటి నుంచి లేదంటే యంగ్ ఏజ్‌లో ఉంటే దట్ ఈస్ ఓకే. కానీ ఇంతవరకు నార్మల్ బౌల్ హ్యాబిట్స్ అంటే ఇంటెస్టైనల్ హ్యాబిట్స్ ఉండి సడెన్‌గా ఇప్పుడు కాన్‌స్టిపేషన్ వస్తోంది. లేదంటే మోషన్‌లో బ్లడ్ పడుతోంది. లేదంటే బాత్రూమ్‌లో చాలా సేపు స్పెండ్ చేయాల్సొస్తుంది హ్మ్. మోషన్ వెళ్ళడానికి. సో, ఇవన్నీ సటిల్ సింప్టమ్స్. సో, ఇది 1 ఆర్ 2 డేస్ కాకుండా ఒక 3-4 వీక్స్ కంటే ఎక్కువ ఉన్నాయంటే ఖచ్చితంగా డాక్టర్ గారి దగ్గరికొచ్చి ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సో, వారికి కనిపించని భాగంలో లేదు కాబట్టి జనరల్‌గా ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. హ్మ్. గ్యాస్ ట్రబుల్ అంటారు కొంతమంది. లేదంటే బయట తిన్నాం ఫుడ్ అందుకనే ఈ ప్రాబ్లమ్ వచ్చిందంటారు. కానీ నో. ఎందుకంటే ఇదివరకు 60 తర్వాత కామన్‌గా ఉండేటువంటి కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే పెద్ద పేగు క్యాన్సర్ ఇప్పుడు మనం 20, 25, 30 ఇయర్స్ ఏజ్‌లో కూడా చూస్తున్నాం. అండ్ ఇన్‌ఫాక్ట్ ఇండియాలో అది చాలా ఎక్కువైంది. అంటే యంగర్ ఏజ్‌లో కోలోరెక్టల్ క్యాన్సర్స్ డిటెక్ట్ చేసేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. ఇన్‌ఫాక్ట్ నేను ట్రైనింగ్ చేసేటువంటి ఇనీషియల్ పార్ట్‌లో కోలోరెక్టల్ క్యాన్సర్స్ అంటే నార్మల్‌గా 50 అబోవ్, 60 అబోవ్. తక్కువ పర్సెంటేజ్. తర్వాత ఆఫ్ లేట్ ఏం చేస్తున్నామంటే 20, 21 ఇయర్స్ కూడా కొలోరెక్టల్ క్యాన్సర్స్. అర్లియెస్ట్ పేషెంట్ దట్ ఐ హావ్ ట్రీటెడ్ ఈస్ 21 ఇయర్స్. హ్మ్. జనరల్‌గా మోస్ట్ కామన్ అన్నది లైఫ్ స్టైల్ చేంజెస్, డైటరీ హ్యాబిట్స్ అండ్ ఒబేసిటీ. సో, దీనివల్ల కొలోరెక్టల్ క్యాన్సర్ రిస్క్ పెరగొచ్చు. హ్మ్. సో, రెడ్ మీట్ అనేటువంటిది నోన్ రిస్క్ ఫ్యాక్టర్. సో, చికెన్, ఫిష్ కాకుండా బీఫ్, మటన్ అటువంటి మీట్స్ అనేది చాలా ఇయర్స్ చాలా ఎక్కువ క్వాంటిటీలో కన్జ్యూమ్ చేసేవాళ్ళు కొంచెం రిస్క్ అనేది పెరుగుతుంది. అదే కాకుండా స్మోకింగ్, ఆల్కహాల్ అటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ప్లస్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఒకే చోటు వర్క్ చేస్తూ ఎక్సర్సైజ్ లేకుండా బాడీ వెయిట్ చాలా పెరగడం వల్ల కూడా ఈ క్యాన్సర్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. కానీ ఇవన్నీ ఒకవైపు అయితే పెరుగుతున్న ఏజ్ కొద్దీ కూడా నార్మల్‌గా కొలోన్ క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది. అందుకని కొన్ని కంట్రీస్‌లో ఏమంటారంటే 60 ఇయర్స్ కంటే దాటిన వారికి ఖచ్చితంగా 5 ఇయర్స్‌లో ఒకసారన్నా కొలనోస్కోపీ అనేటువంటి టెస్ట్ చేయాలని రికమెండేషన్ కూడా ఉంది. మన హ్మ్. కంట్రీలో చాలామంది ఫాలో కారు గానీ యూఎస్, యూకే లాంటి కంట్రీస్‌లో ఇట్ ఈస్ ఎ రికమెండేషన్. కొలనోస్కోపీ అంటే ఏంటి? కింది వైపు నుంచి ఒక లాంగ్ ట్యూబ్ ద్వారా కెమెరా అటాచ్ అయ్యి ఉంటుంది. మన పెద్ద పేగు మొత్తం స్క్రీనింగ్ చేసేటువంటి టెస్ట్. హ్మ్. సో, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ చేస్తారు. మన స్క్రీన్‌లో, కెమెరాలో అందులో ఏమైనా ట్యూమర్ గ్రోత్స్ ఉన్నాయా? లేదంటే క్యాన్సర్ లక్షణాలున్నాయా? లేదంటే అంతా నార్మల్‌గా ఉందా? లేదా తెలుస్తుంది. ఇది ఏ సింప్టమ్స్ లేకున్నా గానీ 60 ఇయర్స్ తర్వాత అట్‌లీస్ట్ వన్స్ ఇన్ 5 ఇయర్స్ చేపించుకోవడం రికమెండెడ్. హ్మ్. కానీ యంగర్ ఏజ్‌లో ఇటువంటి సింప్టమ్స్ నేను చెప్పినటువంటి సింప్టమ్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్లి కొలనోస్కోపీ గాని, రిక్వైర్డ్ అల్ట్రాసౌండ్ గాని చేపించుకోవడం ఆల్‌వేస్ బెటర్. మాక్సిమం ఏమవుతుంది యూ విల్ బి స్పెండింగ్ ఎ ఫ్యూ కపుల్ ఆఫ్ థౌసండ్స్. కానీ ఒకవేళ మీకు కోలోరెక్టల్ క్యాన్సర్ అర్లీగా డిటెక్ట్ చేస్తే విల్ బి ఏబుల్ టు సేవ్ లైవ్స్. హ్మ్.